సినిమా యాక్టర్స్ అందరూ సినిమా షూటింగ్ అప్పుడు ఈ హోటల్లోనే స్టే చేస్తారు. ఏదైతే ఉందో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రజనీకాంత్ గారు అండ్ ఇంకా బాలీవుడ్ని చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు, అజయ్ దేవన్ గారు అందరూ ఈ రూమ్లోనే స్టే చేశారనమాట. సో చూస్తే చాలా కంఫర్ట్గా, చాలా మెత్తగా అయితే ఉంది. ఇది ఒక రిమోట్ అనేది కనిపిస్తుంది కదా, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇప్పుడు ఈ రిమోట్ మనము అటు చూడండి అలా పెట్టామనుకోండి మనము, సో అలా మనకి కర్టన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఈ రిమోట్ బటన్ నొక్కితే. సో ఇలా అయితే కూర్చొని మసాజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఒక థ్రెడ్ మిల్ కూడా ఇచ్చారు చూడండి, దీన్ని ఎక్కైతే మనము సో చేయొచ్చు అనమాట, ఒక వాకింగ్ లాంటిది, రన్నింగ్ లాంటిది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్టే చేస్తారంటే నా వెనక కనిపిస్తున్న ఈ లగ్జరియస్ హోటల్లోనే స్టే చేస్తారు. ఈ హోటల్ పేరు ఏంటంటే సితారా లగ్జరియస్ హోటల్ అనమాట. ఇది ఒక 4 స్టార్ హోటల్. ఇది ఎక్కడో కాదు, రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే పెద్ద పెద్ద మూవీస్ ఏవైతే షూటింగ్ జరిగాయో, బాహుబలి, పుష్ప, ఇంకా చాలా మూవీస్ ఏవైతే ఉన్నాయో, కుబేరా మూవీ, ఇంకా తమిళనాడు నుంచి ఎవరైతే ఉన్నారో కర్ణాటక నుంచి, మలయాళం నుంచి, ఇంకా వేరియస్ బాలీవుడ్ నుంచి కూడా చాలామంది యాక్టర్స్ అయితే ఇక్కడ వచ్చి స్టే చేశారు. రజనీకాంత్ గారు, ఇంకా అక్షయ్ కుమార్ గారు, చాలామంది హీరోయిన్స్ కూడా ఈ హోటల్లోనే స్టే చేస్తారు. ఈ సితారా లగ్జరీ హోటల్లో ఏ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయో, ఆ లోపల ఎలా ఉంటుంది, అండ్ ఇంకా వీలైతే ఏ యాక్టర్ ఏ రూమ్స్లో స్టే చేశారో వీలైతే వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా అర్జెంటుగా ఈ సితారా లగ్జరీ హోటల్ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. చాలామంది సినిమా యాక్టర్లు ఎక్కడ ఉంటారో, ఎక్కడ స్టే చేస్తారో చాలామందికి తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్గా ఉంటుంది. సో అది ఇవాళైతే నా వల్ల మీకైతే అది కంప్లీట్ అవుతుందన్నమాట, ఆ డ్రీమ్ అనేది. లేట్ చేయకుండా ఇంత పెద్ద లగ్జరీ హోటల్ అయితే మనమైతే వెళ్ళిపోదాం, పదండి. ఈ సితారా హోటల్ దగ్గర మీకు ఎలక్ట్రానిక్ మీకు కార్స్ ఉన్నాయనుకోండి, ఈవీ కార్స్ పెట్టుకోవడానికి మీకు అయితే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేనున్న ప్లేస్ అంతా మీకు కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో మీకు ఈవీ కార్స్ ఉంటే మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ కూడా మీకైతే ఈ సితారా హోటల్ వాళ్ళైతే కల్పిస్తున్నారు. మీ వెహికల్ని పార్కింగ్ ప్లేస్లో పార్కింగ్ చేసిన తర్వాత ఇలా మనము ఎంట్రన్స్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ మన బ్యాగ్లు ఏవైతే ఉన్నారో వాటిని అయితే సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారనమాట. బ్యాగ్స్ అయితే వాళ్ళకి ఇచ్చేయాలి. అండ్ మనం బ్యాగ్స్ సెక్యూరిటీకి ఇచ్చేసిన తర్వాత ఎంట్రీ లాగా మనకైతే ఒక బొట్టు అయితే పెట్టేసి, అండ్ దాంతోపాటు మనం అక్కడ కూర్చోబెట్టి ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇస్తారనమాట. అక్కడ కూర్చున్న తర్వాత ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్ బుకింగ్ సంబంధించిన మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి, అండ్ ఆధార్ కార్డ్ అలాంటివి అయితే ఇచ్చేసేసి మొత్తం డీటెయిల్స్ అన్ని రాసేసి వాళ్ళకైతే సబ్మిట్ చేసేసేయాలి. ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేసే లోపు ఈ వెయిటింగ్ ఏరియా చూడండి, చాలా లగ్జరియస్ గా ఉంది. ఇప్పుడు మనము ఈ సితారా హోటల్లో ప్రజెంట్ వెయిటింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మీకు చూస్తుంటే వెయిటింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీకు పక్కనే రిసెప్షన్ అయితే ఉంటుంది. ఆ రిసెప్షన్లో మీకు కావాల్సిన ఏమంటారు హోటల్ బుకింగ్ అవి చూపించి, మీ ఐడి కార్డ్స్ అవి చూపించి, ఒకవేళ పేమెంట్ చేయాల్సి వస్తే ఇక్కడే పేమెంట్ చేసేసి మీకు నచ్చిన రూమ్స్ అయితే ఇక్కడ మీరైతే తీసేసుకొని మీరైతే ఆ రూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంటాయి. అందులో ఏ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఏవైతే ఉంటాయో నేను మీకైతే అవి చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ సితారా హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ రూమ్లో ఉన్నాము. ఈ రూమ్లో ఏదైతే ఉందో ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ రజనీకాంత్ గారు అండ్ ఇంకా బాలీవుడ్ని చూసుకుంటే అక్షయ్ కుమార్ గారు, అజయ్ దేవన్ గారు అందరూ ఈ రూమ్లోనే స్టే చేశారనమాట. సో చూస్తే చాలా లగ్జరీగా ఉంది. ఎంత లగ్జరీగా, ఎంత ప్రీమియంగా ఉందంటే చాలా లగ్జరీగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎంత రాయల్ లుక్లో ఉన్నాయి ఇవైతే. ఈ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మంచి ఒక సోఫా అయితే ఉందన్నమాట. ఇది కూడా చాలా లగ్జరీగా రాయల్గా అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు కూర్చోడానికి డైనింగ్ టేబుల్ లాగా అవుతుంది అనమాట. వాటర్ బాటిల్ అండ్ మీకైతే ఇక ఒక వైన్ బాటిల్ కూడా పెట్టారు అండ్ విత్ గ్లాసెస్తో సహా. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంది చూడండి. ఈ రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ లైటింగ్ చూసారా, అండ్ ఈ లైటింగ్ కూడా ఎంత రాయల్ లుక్లో ప్రీమియం లుక్లో కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది. అండ్ ఈ రూమ్లో స్పెషల్గా అయితే కుకీస్ కూడా ఇచ్చారనమాట, తినడానికి ఏవైతే ఉన్నాయో ఈ కుకీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మీకు గ్లాసెస్ అయితే ఉన్నాయి, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కెటిల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మీకు మినీ ఫ్రిడ్జ్ కూడా అయితే పెట్టారనమాట చూడండి. సో ఈ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు దీంట్లో అయితే ఈ రూమ్లో అయితే మీకు ఇది ఒక మామూలుగా హాల్ టైప్ అయితే మీకు ఇక్కడైతే మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మీకు ఇంకొక బెడ్రూమ్ కూడా అనమాట ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీకైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఈ రూమ్లో ఎలా అయితే ఉందో. సో అంత పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఇక్కడ స్టే చేశారంటే మామూలు విషయం అయితే కాదు, అస్సలు సూపర్ అయిన విషయం అనమాట. అండ్ ఇక్కడైతే మీకు ఫ్రూట్స్ అయితే పెట్టారు చూడండి. సో ఎవరైతే ఈ రూమ్ని బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళైతే ఏమైనా తినడానికైతే వీలుగైతే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక మంచి టీవీ యూనిట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు లగ్జరీగా రాయల్ సోఫాస్ అయితే ఉన్నాయన్నమాట, కూర్చోడానికి సోఫా ఉంది, చైర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక మంచి టేబుల్ అయితే ఉంది. అండ్ దాని ముందు మిర్రర్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఒక మంచి బెడ్ అయితే ఉందన్నమాట. చూడండి ఎంత లగ్జరీగా ఉంది బెడ్ అనేది. సో చాలా కంఫర్ట్గా చాలా మెత్తగా అయితే ఉంది. అండ్ మీకు ఇంకా స్పెషల్గా చూపిస్తే ఏమవుతుందంటే ఇది ఒక రిమోట్ అనేది కనిపిస్తుంది కదా, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇప్పుడు ఈ రిమోట్ మనము అది చూడండి అలా పెట్టామనుకోండి మనము, సో అలా మనకి కర్టన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఈ రిమోట్ బటన్ నొక్కితే. అండ్ మనం ఇలా నొక్కామనుకోండి క్లోజ్ అయిపోతాయి. చాలా బాగుంది కదా ఈ ఫీచర్ అనేది. సో మనం ఇక్కడ పెట్టేసుకుంటే మీరు ఇక్కడ చూసుకున్నారు కదా, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న మనం బయట ఎవరైనా నాక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి వాళ్ళ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి కాల్ చేసుకోవడానికి వీలుగా అయితే మీకు టెలిఫోన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ల్యాంప్ కూడా ఉంది. అండ్ కార్నర్లో మరి ఇక్కడ చూసుకున్నారా మంచి ఒక ఫ్లవర్ వాల్ కూడా కనిపిస్తూ ఉంది చూడండి. ఇంకా మనం చూసుకుంటే అటు సైడ్ మనం వెళ్ళిపోతే మనము అక్కడ చూసుకుంటే మనము మంచిగా ఎవరైతే ఈ రూమ్ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా మంచిగా మసాలా లాంటిది కావాలనుకున్నారు అనుకోండి బాడీకి అండ్ బ్యాక్ సైడ్ కాళ్ళకి. అండ్ ఈ చైర్ని అయితే పెట్టారు చూడండి. సో లగ్జరీగా ఉంది ఇది. సో ఇలా అయితే కూర్చొని మసాజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పవర్ బటన్ కూడా ఉంది. సో మనకు నచ్చినట్టుగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ కానీ ఆ వైబ్రేషన్స్ రావడం కానీ, లెగ్ ఉంటే లెగ్ మసాజ్ చేయడం కానీ అవన్నీ కూడా ఈ చైర్ అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ మీరు చూసుకుంటే బయట వ్యూ అనమాట. దీన్ని ఇందాక రిమోట్తో మనమైతే చేసాం కాబట్టి. సో ఇది మాస్టర్ బెడ్రూము. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు ఇంకోటి కూడా చూపిస్తారండి, బాత్ టబ్. సో బాత్రూమ్ కూడా చాలా లగ్జరీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆ బాత్రూమ్కి వెళ్ళడానికి అయితే వీలేదుగా మంచి ఒక సెపరేట్ రూమ్ లాగా అయితే పెట్టారు. ఇక్కడ మీరు దీనికి బాత్రూమ్ చెప్పుల్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ బరువు కొలుచుకోవడానికి వెయిట్ మిషన్ కూడా ఉంది. అండ్ ఇలా మనము ఇలా వెళ్ళిపోతే మనకైతే సో లగ్జరియస్ బాత్రూమ్ అయితే కనిపిస్తామని చూడండి. సో వావ్ చాలా లగ్జరీగా ఉంది. ఇక్కడ పెద్ద మిర్రర్ లాంటిది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆ డెంటల్ కిట్ కానీ ఫేషియల్ కిట్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక మిర్రర్ ఉంది. అండ్ ఇలా మనం చూసుకుంటే ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇలా చూసుకుంటే బాత్ టబ్ ఉంది. వావ్ బాత్ టబ్ మాత్రం మామూలుగా లేదు. సో బాత్ టబ్ మాత్రం చాలా ఉంది. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇలాంటి బాత్ టబ్లో పడుకొని స్నానం చేయాలని చెప్పేసి, మామూలుగా లేదు ఇది, చాలా బాగుంది. సో ఇంత లగ్జరీగా అసలు మామూలుగా లేదు. ఈ రూమ్లో ఏమైతే మనకి ఇంకొక రూమ్ అనమాట, అది మాస్టర్ రూమ్ చూసాం కదా మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒక క్వీన్ సైజ్ బెడ్రూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే సేమ్ ఒక టీవీ సెట్ అయితే ఉంది. ఇక్కడ చదువుకోవడానికి అండ్ కూర్చోవడానికి వ్యూ చూడడానికి అయితే ఉంది. అండ్ మనకి ఏదైతే స్నాక్స్ టైప్స్ ఉన్నారో ఈ బాక్స్ కూడా ఇచ్చారు విత్ రామోజీ ఫిలిం సిటీ లోగో అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక థ్రెడ్మిల్ కూడా ఇచ్చారు చూడండి. దీన్ని ఎక్కైతే మనము సో చేయొచ్చు అనమాట, ఒక వాకింగ్ లాంటిది రన్నింగ్ లాంటిది. అండ్ సినిమా యాక్టర్స్ దీంట్లో స్టే చేస్తారు కదా, ఎందుకు ఇలాంటివన్నీ పెట్టారంటే సో ఒక మార్నింగ్ వాక్ లాగా అండ్ మార్నింగ్ రన్నింగ్ లాగా చేసుకోవడానికి అండ్ వెంటనే సెట్కి వెళ్ళిపోవాలి కదా, సో అక్కడ అయితే వెళ్ళిపోవడానికి వీలు ఇక్కడ పెట్టారు. అండ్ కింద జిమ్ కూడా ఉంటుంది. వీలైతే ఆ జిమ్ని కూడా నేను చూపిస్తాను. ఆల్రెడీ వీళ్ళైతే రూమ్లో పెట్టారు కాబట్టి వాళ్ళకి మార్నింగ్ వాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బెడ్ కూడా ఉంది చూడండి, మంచిగా చాలా మెత్తగా ఉంది సాఫ్ట్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వాష్రూమ్ కూడా ఉందన్నమాట. ఈ వాష్రూమ్స్ కూడా ఎలా ఉన్నాయంటే కంప్లీట్గా ఒక రూమ్ లాగా ఉన్నాయి, అసలు మామూలుగా లేవు. అండ్ ఇక్కడ కూడా మనకి చెప్పులు లాంటివి ఇచ్చారు. అండ్ ఇది కూడా ఒక వాష్రూమ్. సో అక్కడ ఒక వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ అయితే ఉంది. చాలా బాగుంది, చాలా అసలు ఎంత లగ్జరీగా ఉందంటే అసలు అది వేరే, నేను చెప్పలేకపోతున్నాను. స్టే చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇందాక మనము ప్రెసిడెన్షియల్ స్వీట్ రూమ్ అయితే చూసాం కదా, ఇప్పుడు వేరే కేటగిరీ రూమ్కి అయితే వచ్చాము. ఈ రూమ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఇందాక మనం ఒక రూమ్ చూసాం కదా, అది ఫస్ట్ కేటగిరీ అయితే ఇది సెకండ్ కేటగిరీ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక మంచి సోఫా ఉంది. అండ్ ఎదురుగా ఒక టీవీ యూనిట్ అయితే ఉందన్నమాట.
సో ఈ టీవీ యూనిట్తో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే మంచి బయట విండో వ్యూ అయితే కనిపిస్తూ ఉంది చూడండి బయటకి. సో ఇలా మనం చూసుకుంటే సో బయటకి బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మన వ్యూ అయితే చూడొచ్చు. చూడండి వ్యూ అయితే ఇలా ఉండిపోతుంది మనకి వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనము పక్కకి వెళ్ళిపోదాం. అంటే ఈ రూమ్లో మనకి టీవీ యూనిట్ కదా, మరి బెడ్రూమ్ ఉండాలి కదా. సో బెడ్రూమ్కి వెళ్ళిపోదాం పదండి. సో మనం బెడ్రూమ్ చూసుకున్నాం అనుకోండి, బెడ్రూమ్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది చూడండి. సో ఇలా మనకి కనిపిస్తూ ఉంది బెడ్రూమ్ అయితే. ఇక్కడ యాజ్ ఈజ్గా మనకి టెలిఫోన్ అయితే ఉంది, రీడింగ్ లైట్ కూడా ఉన్నాయన్నమాట నైట్ పూట. సో ఇవన్నీ అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. సో సేమ్ దీంట్లో ఒక టీవీ యూనిట్ ఉంది, బెడ్రూమ్లో టీవీ యూనిట్ ఉంది, మీకు ఇక్కడ హాల్లో కూడా టీవీ యూనిట్ అయితే ఉంది. ఇక్కడ చదువుకోవడానికి వీలుగా మంచి చైర్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి కూడా మనము సో వ్యూ అయితే చూడొచ్చు. వావ్, వ్యూ అయితే ఇక్కడ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది చూడండి. సేమ్ దీంట్లో కూడా సెంట్రల్ ఏసీ ఉన్నాయి. దానికి దీనికి కొంచెం తేడా ఏం లేదు, కాకపోతే దాంట్లో కొంచెం అమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి. అది కొంచెం లగ్జరీ అయితే కనిపిస్తూ ఉంది మనకు అది. సో ఈ రూమ్లో మనము బాత్రూమ్ విషయానికి వచ్చేస్తే ఎలా ఉంటుందో నేను మీకైతే చూపిస్తాను. సో ఇలా చూస్తే మనకి వాష్రూమ్ వ్యూ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే మీకు స్పెషల్గా బాత్ టబ్ కూడా ఉందన్నమాట. చాలా లగ్జరియస్గా అయితే ఈ రాయల్ స్వీట్ రూమ్ అయితే ఉంది, చాలా బాగుంది. అది ప్రెసిడెన్షియల్ స్వీట్ రూమ్ అయితే, ఇది రాయల్ స్వీట్ రూమ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడైతే ఉందన్నమాట. లగేజ్ అయితే పెట్టుకోవచ్చు, బీరువా లాంటిది. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు చెప్పులు కూడా ఉన్నాయి చూడండి. మనం ఇప్పుడు ఈ సితారా హోటల్లో థీమ్ స్వీట్ రూమ్స్ అయితే చూడబోతున్నాము. దీంట్లో డిఫరెంట్ థీమ్స్ అయితే రూమ్స్ అయితే ఉంటాయి. అందులో భాగంగా మై ఫేర్ లేడీ అనే థీమ్ తోటి, ఇంకా ఆమ్రపాలి అనే థీమ్తో రూమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం వాటిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఈ థీమ్ స్వీట్ రూమ్స్లో ఆమ్రపాలి ఇంటీరియర్ స్పెషల్గా ఆ రూమ్కి అయితే వచ్చామన్నమాట. సో దీంట్లో మొత్తం ఇంటీరియర్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఒక వుడ్ వర్క్ లాగా, ఒక టెంపుల్ లాగా సంథింగ్ ఒక యూనిక్ ఉందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే మొత్తం పీకాక్ సెటప్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, మొత్తం పీకాక్ సెటప్ ఉంది. ఈ రూమ్ని చాలా డీటెయిల్గా అయితే నేను చూపిస్తాను, చూద్దాం రండి. బాగుంది, నాకు నచ్చింది ఇది కంప్లీట్గా. ఇంటీరియర్ చూడండి ఎంత లగ్జరీగా, ఎంత బాగుందో. వావ్. అండ్ అక్కడ చూసుకుంటే మీకైతే పీకాక్ సెటప్, పీకాక్ థీమ్లో ఉంది. ఆ వుడ్ వర్క్ అంతా చూడండి, చాలా బాగుంది. వాహ్ వాహ్, ఎంత రాయల్ లుక్ ఉందంటే మామూలుగా రాయల్గా లేదు, చాలా రాయల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బయటకైతే వ్యూ అయితే కనిపిస్తూ ఉంది, చాలా రాయల్గా కనిపిస్తుంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మిర్రర్ ఉంది చూడండి, చాలా పెద్ద మిర్రర్ ఉంది ఇక్కడ, మామూలు మిర్రర్ కాదు. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే ఇంకొక రూమ్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, బా 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 బా, సూపర్ సూపర్ అంటే సూపరు. ఎంత డిఫరెంట్గా యూనిక్గా ఉందంటే అంత యూనిక్గా ఉంది ఇది. వాహ్. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఒక టీవీ యూనిట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి దీని ఒక పౌడర్ రూమ్ అంటారనమాట. సో ఒక వాష్రూమ్ టైపు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక వాష్రూమ్ అయితే చూద్దాం మనం. సో ఇలా అయితే మనకి దీంట్లో వాష్రూమ్ అయితే కనిపిస్తూ ఉంది చూడండి. సో ఇలా మనకి వాష్రూమ్ అయితే ఉంది దీంట్లో, సూపర్గా ఉంది ఇది. ఇప్పుడు మై ఫేర్ లేడీ థీమ్ రూమ్ చూద్దాము. ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లో భాగంగా. మనం ఇప్పుడు ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేస్తే ఇక్కడ చూస్తే బెడ్రూమ్ మాత్రము ఇట్లా చాలా కంఫర్ట్గా అయితే ఉందన్నమాట. ఆ బెడ్స్ చాలా కొంచెం సాఫ్ట్గా ఉంటే, ఇది కొంచెం హార్డ్ సర్ఫేస్ లాగా ఉంది, బట్ సరిపోతుంది అనమాట పడుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే రెస్ట్ తీసుకోవడానికి చిన్నపాటి సోఫా టైప్ అయితే ఉంది చూడండి. సో ఇలా మనం ఇక్కడ కూర్చొని మనం ఇలా వ్యూని అయితే చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్లో ఏదైతే ఉందో. సో యాజ్ యూజువల్గా మీరు స్టడీ టేబుల్ అయితే ఉంది ఇక్కడ, రీడింగ్ టేబుల్ అంటారు అన్నమాట దీన్ని. సో మీరు ఇక్కడ చదువుకోవచ్చు. దీంట్లో కూడా టీవీ యూనిట్ అయితే ఉంది. ఇంకా మీకు పైన ఎట్లా థీమ్ కాబట్టి దానికి సంబంధించిన ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. సో ఇలా మనం చూసుకుంటే మొత్తం ఈ రూమ్లో మీకు వాష్రూమ్స్ అవన్నీ కూడా నేను చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇలా మనము ఈ రూమ్లో వాష్రూమ్ చూసుకుంటే మీకు సో మిర్రర్ అయితే ఇలా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు, అండ్ ఇక్కడ కూడా మీకైతే బాత్ టబ్ అయితే పెట్టారు చూడండి. సో లగ్జరీగా ఉంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు మనము ఈ సితారా లగ్జరీస్ హోటల్లో ప్రీమియం రూమ్స్ అయితే చూపించబోతున్నాను నేనైతే. ఒకసారి రండి చూద్దాం. సో ఈ లాబీ రూమ్ అంతా చూసారా, ఇది ఎంత ఉందో, చాలా స్పేషియస్గా ఉందన్నమాట. ఇవన్నీ కూడా రూమ్సే మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ప్రతిదానికి ప్రతి రూమ్కి ఒక కార్డ్ అయితే ఇస్తారు. తీసుకున్న తర్వాత ఈ కార్డ్ అయితే ఉందో మనం ఇక్కడ ట్యాప్ అయితే చేయాలి. ఇలా ట్యాప్ చేయగానే మనకైతే సౌండ్ అయితే వస్తుంది. ఇలా మనం లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ కార్డు ఉంది చూసారా, ఈ కార్డుని మనం
ఇక్కడైతే పెట్టాలి. పెట్టగానే మీకు రూమ్లో ఉన్న లైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఏసీ కానీ అవన్నీ కూడా మనకైతే ఆన్ అయిపోతాయి. అండ్ మనకి రూమ్ లోపల ఇంటీరియర్ చూసుకుంటే చూడండి ఎలా కనిపిస్తుంది మనకి ఇంటీరియర్ అంతా. సో ఇక్కడ మనకి ఒక 2 బెడ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో బెడ్స్ మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి. వావ్, చాలా కంఫర్ట్గా ఉన్నాయి బెడ్స్ అయితే. అండ్ ఈ రూమ్లో మనకి సెంట్రల్ ఏసీ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఒకసారి బయట వ్యూ ఎలా ఉందో చూద్దాము. వావ్, వ్యూ మాత్రం మామూలుగా లేదు. చుట్టూ చూసుకుంటే మొత్తం మనకి పచ్చని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి, కొండలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కింద చూసుకుంటే మీకు స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తూ ఉంది చూడండి. అండ్ ఇంకా దూరంలో మీకు చూసుకుంటే ఒక పెద్ద చెరువు కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆ చెరువు దాని వెనకాల కొండలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. సో మంచిగా ఈవినింగ్ టైంలో ఒక వర్షం పడుతున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకా బుక్ రీడర్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉంటే ఇక్కడ మీరు కూర్చొని చైర్లో సో ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక ల్యాంప్ కూడా ఉంది చూడండి. చాలా యాస్థెటిక్గా మంచిగా అనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పైన మీకు ఒక వాల్ ఆర్ట్ ఏదైతే ఫ్రేమ్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది. అండ్ ఈ చైర్ని మనం స్ట్రైట్గా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద టీవీ యూనిట్ కూడా ఉంది. చాలా పెద్ద టీవీ ఫ్రేమ్ యూనిట్ అయితే ఉంది. టీవీ కూడా చూసుకోవచ్చు, మనకు నచ్చిన ఛానల్లో పెట్టుకుని టీవీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము టీవీకి సంబంధించిన రిమోట్ అయితే పెట్టారు. సో కింద ఇలా చేసుకుంటే మనకి దీంట్లో హెయిర్ పిన్స్ కానీ ఏదైనా గుండీలు కానీ ఏమన్నా కావాలనుకుంటే కుట్టుకోవడానికి దానికి సంబంధించింది ఏదో పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూసుకుంటే రిసెప్షన్కి ఫోన్ చేసుకోవడానికి, లేదా ఫుడ్కి సంబంధించి ఫుడ్ కావాలంటే ఫోన్ చేసుకోవడానికి, ఏదైనా నీడ్ ఉంటే కావాలంటే ఫోన్ చేసుకోవడానికి ఇక్కడ టెలిఫోన్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే స్విచెస్ అయితే ఉన్నాయి, లైట్ స్విచ్, ఫ్యాన్ స్విచ్ అయితే రెడీగా ఉన్నాయి. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే చెప్పానో మీకు ఈవినింగ్ టైంలో మంచిగా చూడడానికి వ్యూ చూడడానికి అయితే ఏదైతే ఉందో మనకి ఇక్కడైతే కూర్చోవడానికి చిన్నపాటి చైర్ కూడా ఉంది చూడండి. చాలా లగ్జరీగా ఉంది చైర్ అయితే, గుడ్, బాగుంది. సో ఇక్కడ కూర్చొని టీ తాగడం, కాఫీ తాగడం అలాంటివి మనం చూసుకుంటే ఇక్కడ బయట వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మరి ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారనమాట గెస్ట్లు ఎవరైతే ఉన్నారో రూమ్కి వచ్చినప్పుడు తాగడానికి. సో ఈ బిస్లరీ వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఈ వాటర్ని గ్లాసులో పోసుకుని అయితే మనమైతే తాగొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బెడ్ ల్యాంప్స్ అనమాట. సో ఈ ల్యాంప్స్ అయితే ఏవి ఉన్నాయో సో ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ మనము. సో ఈ ల్యాంప్స్ కూడా చాలా బాగుంటాయి, చీకట్లో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు పైన చూసుకున్నారనుకోండి, పైన సెంట్రల్ ఏసీ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మీరు టీ కానీ కాఫీ కానీ చేసుకోవడానికి సో ఈ కప్స్ అయితే ఇచ్చారు చూడండి. సో ఇవన్నీ మీకు వీటితో కలిపి మీరు టీ కాఫీలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ టిష్యూ కూడా ఇచ్చారు. అండ్ కెటిల్ కూడా ఉంది. సో కెటిల్కి సంబంధించిన సాకెట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. అండ్ ఇక్కడ ఈ సెక్షన్ నుంచి కిందకి రాగానే మనకైతే ఒక మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. సో మనం దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ బాటిల్ అలాంటివి కూడా ఈ ఫ్రిడ్జ్లో మనమైతే పెట్టేసుకోవచ్చు. సో ఇలా అనమాట. అండ్ మీరు అన్నీ చూసారు కానీ లగేజ్ స్టోర్ ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారా? సో దీన్ని మనం ఇలా పెట్టేస్తే ఇక్కడంతా మీకు లగేజ్ స్టోరేజ్ లాగైతే కనిపిస్తామని చూడండి. సో దీంట్లో మీరు లగేజ్ అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, లాకర్ కూడా అయితే ఇచ్చారు. సో ఆ లాకర్లో మీరైతే ఇంపార్టెంట్ వస్తువులు అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ బట్టలు కానీ ఏమైనా ఉతకాలి అనుకోండి, సో ఈ ఉతికే బట్టలు దీంట్లో పెట్టారనుకోండి, వాళ్ళైతే వచ్చి ఉతుకుతారనమాట. సో ఒక్కొక్కదానికి కాస్ట్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో ఈ కాస్టింగ్ అనమాట. మీ బట్టలు ఎవరైనా లాండ్రీకి ఇవ్వాలనుకుంటే సో ఇట్లా పెట్టేసి వాళ్ళు వచ్చి తీసుకొని అయితే వెళ్తారు. అండ్ ఉతికి మీకైతే ఇస్తారు. అండ్ లాండ్రీకి సంబంధించిన అక్కడైతే ఉంది. సో ఇంకా మనం వాష్రూమ్ విషయానికి వెళ్ళిపోతే ఇలా మనకి వాష్రూమ్ అయితే ఉంది చూడండి. చాలా నీట్గా అయితే వాష్రూమ్ అయితే అరేంజ్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఇంకొక మిర్రర్ కూడా కనిపిస్తుంది. ఈ మిర్రర్ కొంచెం రొటేటబుల్ అవుతుంది అనమాట. చూస్తే మీకు పై కిందకైతే దీన్ని మార్చేసుకోవచ్చు మిర్రర్ని. సో దీన్ని ఇలా మనం అక్కడ పెట్టేస్తే ఇక్కడ మనకు స్విచ్ బోర్డెస్ ఉన్నాయి. ఏదైనా ఏమంటారు హెయిర్ డ్రైయర్ లాంటివి పెట్టుకోవచ్చు కూడా మనము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద మిర్రర్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ అవి చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇక్కడ బాతింగ్ సోప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు డెంటల్ కిట్స్ ఏవైతే ఉన్నాయో డెంటల్ కిట్స్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడైతే మనకి చిన్నపాటిది ఏమంటారు ఒక ఫోన్ టైప్ కూడా ఉందన్నమాట చూడండి. సో ఇది ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మీరు టవల్ హ్యాంగ్ చేసుకోవడానికి టవల్ హ్యాంగ్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ ఫ్రెష్ చేసుకోవడానికి అండ్ ఇదంతా ఉన్నాయి. అండ్ ఇదైతే ఉందన్నమాట మనకు బాత్ చేయడానికి, స్నానం చేయడానికి అయితే ఇక్కడైతే ఉంది. పైన మీకు షవర్ ఉంది. సో ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏమి ఇచ్చారంటే షాంపూ అండ్ బాతింగ్ సోపు, షవర్ జెల్ అవన్నీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరైతే
బాత్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఫీచర్స్ అయితే ఈ ప్రీమియం రూమ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో అని ఎక్కువ వచ్చారనుకోండి, ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఇంటర్ కనెక్షన్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలా మీరు వేరే రూమ్ కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి, సో ఈ రూమ్లో మనకి లైటింగ్ కావాలంటే నేను కూడా ఈ రూమ్లో మీకైతే ఆ కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ పెడతాను. సో కార్డ్ అయితే మనము ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టగానే మనకి లైట్స్ అన్నీ వెలిగిపోతాయి. చూస్తే మనకి ఇది ఇంకో రూము. సో ఈ రూమ్లో కూడా మనకి ఆ రూమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుంది. చూడండి, కంప్లీట్గా సేమ్ అలానే మనకైతే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం బయట వ్యూ అయితే చూద్దాము. బాల్కనీ వ్యూ ఎలా ఉంటుంది చూస్తే, టంటడాయ్, వావ్, ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. చూడండి, సూపర్గా ఉంది వ్యూ అయితే, నైస్, చాలా బాగా నచ్చింది. అండ్ ఈ రూమ్లో కూడా టీవీ యూనిట్ ఉంది, కంప్లీట్గా సెంట్రల్ ఏసీ, బెడ్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, బాగుంది కదా, చాలా బాగుంది. గార్డెన్ ఏరియా లాగా ఉందన్నమాట, చాలా పెద్దగా ఉంది. ముందు మనం చూసుకుంటే ఒక మంచి స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లో దిగడానికి దాని సపరేట్ డ్రెస్సులు అయితే ఉంటాయన్నమాట. 3 feet వరకు ఉంది కాబట్టి డైవ్ అనేది చేయొద్దని చెప్పేసి ఇక్కడైతే రాసి అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ లోపలికి ఎలో లేదు, మేబీ సాయంత్రం అయితే ఎలో ఉంటుంది. ఎలో చేసినప్పుడు అయితే మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. చాలా బాగుంది, నాకైతే అసలు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇదంతా మీకు చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ హోటల్ అనేది. సో ఇక్కడ గార్డెనింగ్ కానీ చెట్లు కానీ చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా కూడా, అండ్ కపుల్ లాగా వచ్చినా కూడా మీరు చాలా బాగా ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, చాలా కూడా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఒక కొత్తగా ఏదో మాన్సూన్ ప్యాకేజ్ అయితే కూడా రన్ చేస్తున్నారు. ఆ ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా నేనైతే చెప్తాను. ఆ ప్యాకేజ్లో మీకు ఏమేమి అవైలబుల్గా ఉంటాయో, సో లేట్ చేయకుండా ఆ ప్యాకేజ్ డీటెయిల్స్తో పాటు మీరు ఇక్కడెక్కడ ఏమేమి చూడొచ్చో కూడా మొత్తం అయితే ఉంటుంది. మీరు వన్స్ రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారనుకోండి, స్టూడియో టూర్ మొత్తం కూడా చూడొచ్చు. ఒకవేళ ఇక్కడ రూమ్ మీరు తీసుకుంటే కొన్ని రూమ్స్లో మీకు అవైలబుల్ బట్టి కొన్ని ఉంటాయన్నమాట యాక్సెస్. స్టూడియో టూర్ కూడా ఫ్రీగా ఉంటుంది. ఏ రూమ్ తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుందో అది కూడా మనం కనుక్కొని అయితే చెప్తాను. ఈ సితారా హోటల్లో మీరు జిమ్కి కూడా రావచ్చు అనమాట. లోపలైతే జిమ్ ఎక్విప్మెంట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక్కడ స్టే చేసినప్పుడు దీంట్లోనే జిమ్ ఏదైతే ఉంటుందో ఎర్లీ మార్నింగ్ కానీ అండ్ ఈవినింగ్ టైంలో కానీ దీంట్లో వచ్చేసేసి ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చూడండి. సో ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. చాలామంది బాడీ బిల్డింగ్ ఎవరైతే రోజు ఎక్సర్సైజ్ ఎవరైతే చేయాలనుకుంటారో, రోజు ఎవరైతే జిమ్ చేయాలనుకుంటారో, సో వాళ్ళందరికైతే కంప్లీట్గా మొత్తం అయితే ఎక్విప్మెంట్ అయితే ఫుల్గా ఉంది జిమ్లో. సో మీరు ఇక్కడ రూమ్ తీసుకున్నా కూడా మీరైతే వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ కానీ అండ్ ఈవినింగ్ కానీ టైంలో జిమ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఎక్విప్మెంట్స్ అయితే రెడీగా చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ చూడండి 7.5 kgs, 10 kgs, 10 kgs లేపాను. అబ్బో, సో 10 kgs లేపాను. కొంచెం అయితే బరువుగా ఉంది అది, బట్ రోజు చేస్తే మాత్రం అవి ఈజీగా అలవకగా ఎత్తేయచ్చు అనమాట. సో ఇలా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది కంప్లీట్గా జిమ్ అనేది. సో ఇప్పుడు మనము స్పా ఏదైతే ఉందో స్పాలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఒక చైర్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక మసాజ్ చైర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక వాష్ బేసిన్ లాగా ఉంటారు కదా, ఫేస్ వాష్ చేసుకోవడానికి, ఏదైనా ఉంటే చూసుకోవడానికి మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఒక స్పెషల్ రూమ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక బాత్ టబ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 5 6 మెంబర్స్ అలా కూర్చున్నారు అనుకోండి. ఇదంతా వాటర్ ఫిల్ చేస్తూ ఉంటారు. వాటర్ ఫిల్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ ఇక్కడ నుంచి వాటర్ ప్రెజర్ వస్తూ ఉంటుంది. దానివల్ల కొంచెం వెనకాల బ్యాక్ రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం స్పెషల్గా ఇదైతే పెట్టారు. సో దీంట్లో మొత్తం వాటర్ నిండుతాయి అనమాట. ఈ వాటర్ నిండడానికి దాదాపు 1 గంట అయితే పడుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఒక మసాజ్ రూమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ రూమ్ అనేది మసాజ్ రూమ్ అనమాట. సో ఇక్కడైతే మసాజ్ అయితే చేస్తారు. సో ఇలా వీటి మీద పడుకోబెట్టేసి మసాజ్ అయితే చేస్తారు. ఈ రూమ్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఒక హీటర్ రూమ్ ఉందన్నమాట, స్టీమ్ రూమ్ అంటారు దీన్ని. సో ఈ రూమ్లో కొంచెం వేడిగా అయితే ఉంటుంది. సో ఇదైతే స్టీమ్ రూమ్. ఇదంతా కొంచెం వేడిగా ఉంది చూడు, నాకైతే వేడిగా అనిపిస్తుంది ఇదంతా. దీన్ని స్టీమ్ రూమ్ అని చెప్పేసి అంటారు. సో మీరు ఇక్కడ రూమ్ తీసుకున్నప్పుడు మీరైతే ఇవన్నీ వీటికి ఛార్జబులే ఉంటుంది, బట్ అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి అయితే సోనా రూమ్ అని చెప్పేసి అంటారు. సో దీంట్లో ఏంటంటే మీకు వెయిట్ లాస్ అలాంటిది ఏదో ఉంటాయంట. సో ఇక్కడైతే ఈ సోనా రూమ్ అని చెప్పేసి దీని అయితే పిలుస్తూ ఉన్నారన్నమాట. సో ఈ స్పాలో మనకి
ఇలా అయితే ఉంది. ఈ స్పాలో మీకు లేడీస్కి సెపరేట్గా అండ్ ఇటు చూసుకుంటే మీకు జెంట్స్కి సెపరేట్గా అయితే ఉందన్నమాట. సో ఎవరికి వాళ్ళకి సెపరేట్గా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకైతే ఒక రిసెప్షన్ టైప్ అయితే ఉంది. సో ఇటైతే లేడీస్కి అండ్ ఇక్కడైతే జెంట్స్కి. అండ్ ఇక్కడ నుంచి మీకు ఇలా వచ్చేస్తే మీకు ఇక్కడ జిమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ జిమ్లో మీరైతే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వచ్చేసి అయితే చేసుకోవచ్చు. జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ దీంట్లో చేసుకోవచ్చు. ఈ సితారా హోటల్లో బ్యాంక్వెట్ హాల్స్ కూడా ఉంటాయి. ఏదైనా పార్టీస్ చేసుకోవాలన్నా, ఫంక్షన్స్ కానీ ఏదైనా ఈవెంట్ చేసుకోవాలన్నా కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది డిన్నర్ టైం కాబట్టి డిన్నర్ ఏరియా అంతా ఇలా ఉంటుంది. డిన్నర్ తినేసి మనం త్వరగా పడుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ టైం మనకి ఆ మాన్సూన్ మ్యాజిక్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లోర్ చేసేది ఉంది కాబట్టి త్వరగా పడుకొని మార్నింగ్ త్వరగా లేచేయాలి. నైట్ మాత్రం ప్రశాంతంగా నిద్ర పట్టింది అండ్ మార్నింగ్ త్వరగా లేచాను. ఎందుకంటే 6 o'clockకే ఎర్లీ మార్నింగ్ వాక్ అయితే ఉందన్నమాట ఒక ప్యాకేజ్లో. సో దానికి వెళ్తే మనం మంచి నేచర్ని, బర్డ్స్ని అవన్నీ చూడొచ్చు. సో అందుకే త్వరగా లేచి అయితే నేనైతే రెడీ అవుతున్నాను, బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా లేచి అయితే మనము ఎంత తొందరగా వీలయ్యి మనమైతే నేచర్ వాక్ అయితే వెళ్ళిపోదాము. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హోటల్ సితారా. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clock అవుతుంది. ఈ మాన్సూన్ ప్యాకేజ్ అని ఒకటి ఉంది. ఈ ప్యాకేజ్లో మనకి ఫస్ట్ 6 o'clock నుంచి 8 o'clock వరకు మార్నింగ్ అవుట్ సైడ్ వాక్ అయితే ఉంటుంది. సో అవుట్ సైడ్ వాక్ అయితే మనమైతే చేద్దాము. సో అక్కడైతే చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ టైంలో వాకింగ్ అనేది చల్లగా ప్రశాంతమైన గాలితోటి, ఆ వ్యూస్ తోటి, నేచర్ కూడా చూస్తాం కదా, చాలా బాగుంటుంది. మనము ఈ మార్నింగ్ వాక్లో ఈ యాక్టివిటీస్ అయితే కవర్ చేస్తాం అనమాట. ఈ మాన్సూన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ వచ్చేసి మనకి గైడెడ్ విత్ నేచర్ వాక్ అనమాట. మనకి నేచర్ వాక్లో ఒక గైడ్ అయితే ఉంటారు. అండ్ దాని తర్వాత బోన్సాయి బొనాంజా అని చెప్పేసి ఉందన్నమాట. దాని తర్వాత బర్డ్ స్పాటింగ్ ఎట్ ఇందిరా సాగర్ లేక్. ఈ ఇందిరా సాగర్ లేక్ ఓన్లీ ఈ రామోజీ ఫిలిం సిటీకి ఎవరైతే వస్తారో, స్పెషల్గా సితారా హోటల్లో ఉంటారో, సో వాళ్ళకైతే ఈ బర్డ్ స్పాటింగ్ అయితే చూపిస్తారు. అది కూడా ఇందిరా సాగర్ లేక్ దగ్గర. దాని తర్వాత నర్సరీ విజిట్ ఉంటుంది. దాని తర్వాత ఇంకో ట్రెజర్ హంట్ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ సెషన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనమైతే దీంట్లో యాక్టివిటీస్ అయితే చేస్తాము. నాతో పాటు మీరు కూడా ఒకసారి నేచర్ని చూసేయండి. ఈ నేచర్ వ్యూ చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా నేచర్ని చూసేద్దాం. ఈ నేచర్ వాక్లో నాకు ఒక బుడ్డి పిల్లోడు కనిపించాడు. ఇతను నా వీడియోస్ చూస్తాడంట. నా వీడియో చూసావా? ఎక్కడ చూసావు? యూట్యూబ్లో చూసావా? చూడగానే నా పేరు గుర్తుపట్టావా? బాగా, నీకు చాలా టాలెంట్ ఉంది. అలా తెల్లవారుజామున దాదాపు 2 గంటల వరకు నేచర్తో కనెక్ట్ అవడం వల్ల మనసెందుకో తేలిగ్గా అనిపించింది. ఎన్ని కష్టాలున్నా సడన్గా అవన్నీ పోయాయన్నట్టు అనిపించి చాలా మంచిగా అనిపించింది.
మార్నింగ్ వాక్ చేసేసి ఫ్రెష్ అయితే అయ్యాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి. అది కూడా బుఫే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మనకి ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. లేట్ చేయకుండా ఫ్రెష్ అయిపోయి అంటే బట్టర్లు వేసేసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. సో మేమందరం మార్నింగ్ వాక్ అయితే వెళ్ళాము. వీళ్ళు ఎనదర్ ఫ్యామిలీ అనమాట. ఈ బుడ్డోడు మాత్రం చాలా ఎనర్జెటిక్ ఉన్నాడు. అండ్ ఇతను మన వీడియోస్ కూడా చూస్తాడంట. చూసావు నా వీడియో? చూసాను. ఏ వీడియో చూసావు? రామోజీ ఫిలిం సిటీకి. అవునా? ఇతను రామోజీ ఫిలిం సిటీ నా వీడియో చూసి అన్న నువ్వు ఉదయ్ రాయిస్ కదా అని చెప్పేసి వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు అనమాట. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసేద్దాం. మన వాళ్ళు చేశారు. బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉన్నాయని? ఆమ్లెట్, నాన్ వెజ్ అన్నీ ఉన్నాయి. ఆల్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉందన్నమాట, బుఫే బ్రేక్ఫాస్ట్. అండ్ మనం కూడా లేట్ చేయకుండా వెళ్ళి తినేద్దాము. టైం కూడా అయిపోతుంది. 10:30 క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవుతుంది. లేట్ అయిపోయింది. సో లేట్ చేయకుండా వెళ్ళి తినేద్దాము. నువ్వు కూడా తిన్నావు బ్రేక్ఫాస్ట్? తినేసావా? సో మన వాళ్ళు తినేశారు, మేము కూడా తినేస్తాం వెళ్ళిపోయి. చలో. ఈ హోటల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే డిన్నర్ కానీ అండ్ బ్రేక్ఫాస్ట్ కానీ మస్తు ఉండే. బ్రేక్ఫాస్ట్ అయితే అన్లిమిటెడ్ ఉండే కాబట్టి నచ్చినవన్నీ చాలా తిన్నాను. అయితే ఆ ఇడ్లీ కానీ దోశ కానీ అసలు చాలా తినేసాను. ఈ సితారా హోటల్లో స్పెషల్గా మాన్సూన్ మ్యాజిక్ అని ఒక ఏమంటారు ఒక ఆఫర్ అయితే ఉందన్నమాట స్పెషల్గా. అది కూడా కొన్ని డేస్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ సితారా హోటల్కి వచ్చినప్పుడు ఈ మాన్సూన్ మ్యాజిక్కి మీకు కావాలనుకుంటే మీకు 1 నైట్ 2 డేస్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. అండ్ 2 నైట్ 3 డేస్ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో ఈ ప్యాకేజ్లో మీరేమి కవర్ చేసుకోవచ్చు అంటే యాజ్ యూజువల్గా చెక్ ఇన్ అవుతారు, స్టూడియో టూర్ అయితే ఉంటుంది, దాని తర్వాత డిన్నర్ చేసేస్తారు. అండ్ ఇంకొచ్చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మీకు ఒక గైడ్ మీతో పాటు గైడ్ వస్తారు. గైడ్ విత్ నేచర్ గురించి, బర్డ్స్ గురించి అండ్ చెట్ల గురించి, ఆ గార్డెన్స్ అవి చూస్తారు. మంచి సైట్ సీయింగ్ ఉంటుంది. ఒక మంచి లేక్ కూడా ఉంటుంది అనమాట, లేక్ వ్యూ కూడా ఉంటుంది. సో అవన్నీ చూసేస్తారు. చూసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసిస్తారు. ఇది 1 నైట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ అయితే అయిపోతుంది. ఒకవేళ 2 నైట్స్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక ట్రెజర్ హంట్ ఒక గేమ్ లాగా ఉంటుంది అనమాట. కొన్ని ఇస్తారు, కొన్ని ప్లేసెస్ చెప్తారు. ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళిపోయి సెల్ఫీస్ దిగడం అలాంటివి చేయాల్సి వస్తుంది. ట్రెజర్ హంట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో మీరు ఒక స్టోరీ టెల్లింగ్ లాగా మాట్లాడుకోవడం, కూర్చొని ఒక దాని గురించి మాట్లాడుకోవడం లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మీకు ఫుట్ మసాజ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ స్టూడియో టూర్ కూడా ఉంటుంది యాజ్ యూజువల్గా. బాహుబలి స్టూడియో టూర్ మొత్తం చూసేయచ్చు. అండ్ సాహస్ అడ్వెంచర్స్ కూడా ఉంటాయి. సో సాహస్ అడ్వెంచర్స్ అంటే అందులో రకరకాల గేమ్ లాగా బంగీ జంప్, ఇంకా ఏటీవీ రైడ్స్, అలాంటి సాహస్ రైడ్స్ కూడా ఉంటాయి. సో మీరు వాటి కూడా చూడొచ్చు అనమాట. అండ్ ఫుల్ డీటెయిల్స్ కోసం నేనైతే కింద వాళ్ళ ఏదైతే ఉందో లింక్ ఇస్తాను, వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. వీలైతే వాళ్ళకి కాల్ చేయండి. అండ్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకొని మీకు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ హోటల్ బుక్ చేసుకుని ఆ మాన్సూన్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దాన్ని అవైల్ చేసుకోవచ్చు. చూశారు కదా ఈ సితారా లగ్జరియస్ హోటల్ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. లోపల మాత్రం చాలా లగ్జరియస్గా ఉందన్నమాట. నాకైతే ఇంకొక 5-10 రోజులు దీంట్లో స్టే చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట. ఆ రూమ్స్ కానీ అండ్ ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ కానీ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు యాక్టర్స్ కానీ, హిందీ వాళ్ళు కానీ అండ్ తమిళ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో కర్ణాటక నుంచి కానీ మలయాళం నుంచి కానీ అందరూ యాక్టర్స్, చాలా పెద్ద పెద్ద ఫేమస్ సెలబ్రిటీ యాక్టర్స్ అందరూ ఈ హోటల్లోనే స్టే చేస్తారు. అండ్ మీకు ఆ రూమ్స్ కూడా చూపించాను. అండ్ అవి కూడా చాలా లగ్జరియస్గా ఉన్నాయి. దాంట్లో చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలామంది ఎప్పటి నుంచో చూడాలని అనుకుంటారు. చాలామంది కూడా నన్ను అడిగారు సో ఎక్కడ స్టే చేస్తారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ, యాక్టర్స్ అందరూ. అండ్ నాకు కూడా ఎప్పటి నుంచో చూడాలనిపించుండే. సో అలాంటి ఒక లగ్జరియస్ హోటల్కి అయితే వచ్చాను, దాంట్లో స్టే చేశాను అండ్ మీకు కూడా చూపించాను కూడా. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ ప్లేస్ ఎవరిదైనా హోమ్ టూర్ చేయాలా, ఏ యాక్టర్ది హోమ్ టూర్ చేయాలో వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని చాలామందికి అయితే షేర్ చేయండి. అండ్ హోటల్ రేట్స్ ఎంత ఉంటాయో ఒకసారి గెస్ చేస్తారు ఈ హోటల్లో. వీలైతే ఎగ్జాక్ట్గా దీంట్లో హోటల్ రేట్స్ ఎలా ఉంటాయో గెస్ అయితే చేయండి.